ప్రార్థించుదాము. అత్యంత కృపా కనికరం కలిగిన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమునకు వందనములు చెల్లించుచుంటున్నాము. పునరుత్థానం తర్వాత 10వ ఆదివారముగా ప్రభా, మేము మీ సన్నిధి చేరి మీ వాక్యమును ధ్యానించుటకు మాకు అనుగ్రహించిన మీ కృపలను జ్ఞాపకం చేసుకుంటూ మీకు వందనములు చెల్లించుచుంటున్నాము. మానవ జీవితమునకు వివాహమును ఒక ప్రాముఖ్యమైన సంస్కారముగా, మీ సృష్టిలో అత్యున్నతమైన దీవెనగా మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములు. మీ వాక్యము నుండి మేము నేర్చుకొను పారమార్థిక సత్యములు మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితములను క్రమపరచునట్లు, విశ్వాసములో బలపరచునట్లు సహాయం చేయము. యేసునామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమ, పెంతెకొస్తు తర్వాత 10వ ఆదివారం ఏర్పాటు చేయబడినటువంటి అంశము వివాహము. ఒడంబడికను పండుగగా ఆచరించుట. వివాహము ఒక ఒడంబడికగా పండుగ ఆచరించుట. అందుకొరకు ఏర్పాటు చేయబడినటువంటి వేద పాఠములు ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు, హెబ్రూలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి 6 వచనములు, మార్కు సువార్త 10వ అధ్యాయం మొదటి 12 వచనములలో వ్రాయబడినటువంటి దేవుని వాక్యములో వివాహమును గూర్చిన సంగతులను మనము చూడగలుగుతాము. ఆదికాండం మొదటి 2 అధ్యాయాలలో క్రియేషన్ నరేటివ్స్, సృష్టి చర్యలను మనము చూడగలుగుతాము. సృష్టి అంతా కూడా 6 దినములలో దేవుడు ముగించెను, కలుగుగాక అని పలికిన దేవుని ప్రతి నోటి మాట నుండి సృష్టి ఉనికిలోనికి వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. 6వ దినమున దేవుడు 5 దినముల సృష్టి తర్వాత నేలమంటి నుండి నరుని సృజించినట్టుగా మనం చూస్తాము. దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, రండి మన స్వరూపములో మన స్వభావంలో నరులను చేయుదము అని పరలోకపు దేవదూతల సమూహముతో దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనని పంచుకుంటున్నట్టుగా మనం చూస్తాం. సృష్టి అంతా కూడా దేవుని ఆలోచనలో నుండి, దేవుని ఆజ్ఞ నుండి ఉనికిలోనికి, శూన్యములో నుండి వచ్చినట్టుగా మనము సృష్టి కథనాలలో చూడగలుగుతాం. దేవుని అధికారం, దేవుని సొంత ఇష్టం, దేవుడి సృజనాత్మక శక్తి నుండి సృష్టి అంతా కూడా ఉనికిలోనికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఏన్షియంట్ నియర్ ఈస్ట్లో దేవుడు తన స్వరూపాన్ని పరిపాలకుడైన రాజులో నిలిపినట్టుగా మనం చూస్తాం. మెసపటోమియా ఇతివృత్తంలో మనం గమనించినట్లయితే మానవుడు ఒక బానిసగా సృజించబడినట్టుగా, అంతేకాకుండా సృష్టిలో 2 నిత్యత్వపు ప్రభావాలు, ఒకదానితో ఒకటి పోటీ పడే ప్రభావాలు, వెలుగు చీకటి, మంచి చెడు, దుఃఖము సంతోషము, ఈ 2 ప్రభావములు సృష్టి ప్రారంభము నుండి కూడా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. సృష్టిని, పరిసరాలని గౌరవించేవారిగా, మానవులని సృష్టిలో మకుట మాయముగా దేవుడు సృజించినట్టుగా మనము చూడగలుగుతాం. సృష్టి కథనాలలో మనకు 2 సంగతులు బయలుపరచబడతాయి. ఇరువురు గ్రంథకర్తలు సృష్టి కథనాలని రచించి మన కొరకు వాటిని
రికార్డ్ చేసినట్టుగా మనం చూస్తాం. వారిలో ఒకరు ప్రీస్ట్లీ రైటర్, ఎలోహిం రైటర్. ప్రీస్ట్లీ రైటర్ తన భావనలన్నీ కూడా సృష్టి చర్యలలో బయలుపరచడం మనం చూడగలుగుతాం. హా అదాం అనే హీబ్రూ మాటకు అర్థం హ్యూమన్ బీయింగ్, ఎర్త్ క్రీచర్, భూమి నుండి చేయబడినటువంటి నరుడు. హా అదాం అది పర్సనల్ ప్రొనౌన్ కాదు, కానీ హ్యూమన్ బీయింగ్, ఇట్ ఇంక్లూడ్స్ మేల్ ఫీమేల్గా మనం అర్థం చేసుకొనవలసిన వారంగా ఉన్నాం. దేవుడు మానవుడిని మొదటి సృష్టి కథనంలో మొదట పురుషుడిని నేల మంటి నుండి ఆయన బురద చేసి నరుడిగా చేసి వాడి నాసిక రంధ్రములలో తన జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ ఆయను అనే మాట మనకు కనిపిస్తుంది. గాడ్ బ్రీత్డ్ హిస్ లైఫ్ ఇంటూ హ్యూమన్ నాస్ట్రిల్. దేవుడు తన ఊపిరిని, తన జీవాన్ని, తన ప్రాణాన్ని, తన శక్తిని మానవుడితో పంచుకున్నాడు. మనలో ఉన్నటువంటి ప్రాణం, మనలో ఉన్నటువంటి జీవం, మనలో ఉన్నటువంటి బ్రతుకు దేవుడు మనతో పంచుకున్నదిగా మనము చూడగలుగుతాం. ఆదామును తయారు చేసిన పిదప దేవుడు సమస్త సృష్టిని కూడా ఆదాము పరిపాలనలోనికి, అధికారంలోనికి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. జంతువులనన్నిటినీ కూడా గాడ్ పెరేడెడ్ ఆల్ ద క్రీచర్స్, అనిమల్స్ బిఫోర్ యాడమ్. వాటినన్నిటినీ కూడా ఆదాము చూస్తూ ఒకదాని తర్వాత ఒకదానికి పేర్లు పెట్టాడు. హీ షేర్డ్ డివైన్ విజ్డమ్. దేవుని జ్ఞానాన్ని ఆదాము పంచుకుంటున్నట్టుగా దేవుని వాక్యంలో చూడగలుగుతాం. ఆ పిదప దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్న దానిని గ్రహిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. యాడమ్ ఎంటైటిల్డ్ టు ఎంజాయ్ గాడ్స్ ప్రెజెన్స్, ఎంజాయ్ క్రియేషన్స్ స్టివర్డ్షిప్. సృష్టితో, జంతువులతో, జలచరములతో, సృష్టికర్త అయినటువంటి దేవుడితో అనుబంధాన్ని, సంబంధాన్ని కలిగి ఉండునట్టుగా దేవుడు ఆదామును దీవించను. అయినప్పటికీ కూడా ఆదాములో ఒంటరితనాన్ని దేవుడు గుర్తిస్తూ ఉన్నట్టుగా, గమనిస్తూ ఉన్నట్టుగా, ఇన్కంప్లీట్నెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ యాడమ్, గాడ్ ఐడెంటిఫైడ్ ఇట్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యాడమ్ టు బీ అలోన్. ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నది సృష్టికర్త అయినటువంటి దేవుడు గమనించాడు. నాట్ దట్ యాడమ్ ఐడెంటిఫైడ్ దట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హిమ్ టు బీ అలోన్. ఆదాముకు తను ఒంటరిగా ఉన్నాను, అది తప్పు, మంచిది కాదు అన్న భావన తనకు కలగలేదు, కానీ దేవుడికి కలిగినట్టుగా మనం చూస్తాం. ఇన్కంప్లీట్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, Adam, God decided to make it wholeness, complete. ఆదామునకు దేవుడు గాఢ నిద్ర కలుగ చేసినాడు. ఆయన గాఢ నిద్ర కలుగ చేయబడినటువంటి ఆదాము ప్రక్క ఎముకను, మాంసమును దేవుడు తీసుకొని హవ్వను రూపకల్పన చేసినట్టుగా దేవుని వాక్యములో మనము చూడగలుగుతాం. ఆదాము నుండి తీయబడినటువంటి మాంసము, ఎముక, స్త్రీగా గాడ్ డిజైన్డ్ హ్యూమన్ బాడీ. ఫస్ట్ యాడమ్, దెన్ అవుట్ ఆఫ్ యాడమ్ ఈవ్ దేవుడు హవ్వను కలగచేశాడు. యాడమ్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ డస్ట్, వేరస్ ఈవ్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ యాడమ్. ఆదాము నేలమంటి నుండి రూపకల్పన చేసినటువంటి దేవుని స్వహస్తములు. ఆయన నేలమంటి నుండి రూపకల్పన చేయబడ్డాడు కాబట్టి నేలమంటికి లోబడవలసిన, విధేయత చూపించవలసినటువంటి అవసరత లేదు. అలాగుననే ఆదాము దేహములో నుండి రూపకల్పన చేయబడినటువంటి హవ్వ ఆదామునకు లోబడవలసిన,
అవసరత ఉంది అన్నది వేద గ్రంథం మనకు చెప్పదు. ఆదాము నుండి దేవుడు హవ్వని వేరుపరచడానికి ముందుగా, బిఫోర్ గాడ్ క్రియేటింగ్ ఈవ్ హ్యాస్ హర్ ఉమెన్నెస్ విత్ ఇన్ ద మేల్నెస్ ఆఫ్ ఆదామ్. ఆదాము పురుషత్వములోనే, ఆదాము దేహములోనే స్త్రీ కూడా తన మంతత్వాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. స్త్రీ తన దేహ మంతత్వాన్ని ఆదాము దేహములోనే కలిగి ఉన్నది. ఒకే దేహంలో ఉన్నటువంటి ఆదాము నుండి హవ్వను దేవుడు వేరు చేశాడు. ఫస్ట్ ఆపరేషన్ హ్యాడ్ టేకన్ ప్లేస్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈవ్. ఆదాము నుండి దేవుడు హవ్వను వేరు చేసి మరొక దేహమును ఆమెకిచ్చి వ్యత్యాసము కలిగిన దేహములో ఆమెను రూపకల్పన చేశాడు. గాడ్ డిజైన్డ్ యాడమ్ యాజ్ ఎ మేల్ పొటెన్షియాలిటీ, మేల్ బాడీ. అట్ ది సేమ్ టైమ్ గాడ్ క్రియేటెడ్ ఎ వుమెన్ అవుట్ ఆఫ్ మ్యాన్ విత్ వుమెన్ పొటెన్షియాలిటీ. హవ్వ ఆదాము గాఢ నిద్ర నుండి మేలుకొనగా మొదట జంతువులన్నింటినీ పేరేడ్ చేయించినట్టుగా దేవుడు స్త్రీని కూడా ఆదాము ఎదుటకు తీసుకొని రాగా, ఆడమ్ ఐడెంటిఫైడ్ హూ షీ ఈజ్ వితౌట్ గాడ్ ఇంట్రడ్యూసింగ్ హూ షీ ఈజ్. ఆదామునకు దేవుడు ఆమె ఎవరో పరిచయము చేయకనే ఆమె తన నుండి రూపకల్పన చేయబడిన, తన కొరకు రూపకల్పన చేయబడినటువంటి స్త్రీనిగా, నరుని నుండి తీయబడెను గనుక నీవు నారి అని పిలవబడుదువు అని హీ నేమ్డ్ వుమెన్ యాజ్ ఈవ్. ఇక్కడ మనం గమనించవలసినటువంటి మరొక సంగతిని చూచినట్లయితే, స్త్రీకి ఇవ్వబడినటువంటి పేరు డివైన్ యాప్ట్ కంపానియన్, డివైన్ సూటబుల్ హెల్ప్ టు ద ఆడమ్. ఈవ్ ఈజ్ ఎ డివైన్ కంపానియన్ టు ఆడమ్. స్త్రీ పురుషుడికి దేవుడి నుండి ఇవ్వబడినటువంటి సహచరిని, జీవితాంతం ఒకరికి ఒకరు సహాయపడుకొనగలిగినటువంటి రెండు వేరు దేహములలో, రెండు వేరు దేహ బలములతో దేవుడు వారిని రూపకల్పన చేసినట్టుగా మనం చూస్తాం. పురుషుడిలో దాగిన సంపూర్తి కాని అక్కరని, ఇంపర్ఫెక్ట్ నెసెసిటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై గాడ్ అండ్ గాడ్ క్రియేటెడ్ ఈవ్. హవ్వను దేవుడు సృజించినట్టుగా మనం చూస్తాం. ఇంట్రా క్రీచర్లీ రిలేషన్షిప్. ఒకే పదార్థము నుండి ఇరువురు ఉనికిలోనికి వచ్చారు. నేలమంటి నుండి ఇరువురు రూపకల్పన చేయబడ్డారు. ఒకే దేవుడు ఇరువురిని కూడా రూపకల్పన చేశాడు. ఇంట్రా క్రీచర్లీ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ బోత్ మేల్ ఫీమేల్, ఇరువురిలో కూడా దేవుడు ఉండునట్లుగా సృజించినట్టు మనం చూడగలుగుతాం. మరొక సత్యాన్ని మనం గమనించినట్లయితే, వెన్ గాడ్ బిగాన్ టు క్రియేట్ ఈవ్ యాజ్ డివైన్ కంపానియన్ ఫర్ ఆడమ్, Adam was not given any chance to express his desire, how women should be, how women would be. తన సహచరిని ఎలా ఉండాలో ఆదాము తన ఇష్టాన్ని వ్యక్తము చేయడానికి దేవుడు అవకాశాన్ని ఇవ్వలేదు. వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆడమ్, గాడ్ క్రియేటెడ్ ఈవ్ యాజ్ డివైన్ కంపానియన్ ఫర్ ఆడమ్. ఆదాము యొక్క ఇష్టాన్ని, ఆదాము యొక్క సంకల్పాన్ని, ఆదాము ఏ పాత్ర నిర్వహించకుండా ఆయనకు సాటి అయిన సహచరిణిని దేవుడు స్త్రీ అనే రూపములో ఒక డివైన్ కంపానియన్ని సృజించాడు. ఆ మాటకు వస్తే, ఆదామును తయారు చేయడంలో కూడా ఆదాము యొక్క పాత్ర లేదు అన్న సత్యాన్ని మనము గమనించవలసిన వారముగా ఉన్నాం. మరొక సత్యము,
సృష్టి చర్యలలో మనం గమనించినట్లయితే బోత్ ఆడమ్ అండ్ ఈవ్ షేర్డ్ డివైన్ ఇమేజ్, గాడ్స్ ఇమేజ్ అండ్ లైక్నెస్. ఆదాము హవ్వలు ఇరువురు కూడా దేవుని స్వరూపాన్ని, దేవుని స్వభావాన్ని ఇరువురు సమానముగా కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. మొదట ఆదాము సృజించబడ్డాడు, సీనియర్ కాబట్టి ఆయనలో 90% దేవుని స్వరూప స్వభావాలు. హవ్వ ఆదాము కొరకు సృజించబడింది, ఆదాము తర్వాత సృజించబడింది కాబట్టి ఆమెలో దేవుని స్వరూప స్వభావాలు 10%. అది తప్పు. ఇరువురిలో కూడా 100% దేవుని స్వరూపము, దేవుని స్వభావం కలిగి ఉండున్నట్టుగా దేవుడు వారిని రూపకల్పన చేసినట్టుగా మనం చూస్తాం. పాత నిబంధన భాగంలో మనము గమనించినట్లయితే అక్కడ వాడబడినటువంటి టర్మినాలజీ, గాడ్ డిజైన్డ్ హ్యూమన్ బాడీ యాజ్ ఎ మేల్ ఫీమేల్. ఒక కుమ్మరివాడు మంటిని తడిపి తన స్వహస్తములతో తనకిష్టమైనటువంటి కుండను, పాత్రను చేసినట్టుగా గాడ్ డిజైన్డ్ హ్యూమన్ బాడీ యాజ్ ఎ మేల్ అండ్ యాజ్ ఎ ఫీమేల్. దేవుడే రూపకల్పన చేసినట్టుగా స్త్రీ పురుష దేహములకు వ్యత్యాసమైనటువంటి రూపకల్పన దేవుడు వారిరువురిలో కలగచేసినట్టుగా మనం చూడగలుగుతాం. డిఫరెంట్ ఫిజికల్ ఇమేజెస్, డిఫరెంట్ ఫిజికల్ ఆర్గన్స్. స్త్రీలో దేహ దారుఢ్యం, స్త్రీలో శరీర అవయవములు, పురుషుడిలో పురుష దేహ దారుఢ్యం, పురుష దేహ అవయవములు వేరువేరుగా ఉండునట్టుగా దేవుడు వారినిరువురిని రూపకల్పన చేసినట్టుగా మనం చూస్తాం. ఇమేజ్ ఆఫ్ గాడ్, హూ ఈజ్ ద బిల్డర్, మనము ఆదాములో హవ్వలో ఇరువురిలో కూడా మనము చూడగలుగుతాం. గాడ్ డిజైన్ మేల్ బాడీ, గాడ్ డిజైన్డ్ ఫిమేల్ బాడీ విత్ డిఫరెంట్ ఫిజికల్ పొటెన్షియాలిటీస్, విత్ డిఫరెంట్ ఫిజికల్ ఆర్గన్స్. శరీర నిర్మాణంలో, శరీర దారుఢ్యంలో, బలములలో స్త్రీ బలములు వేరు, పురుషుడి బలములు వేరు, శరీర వ్యత్యాసములు వేరుగా ఉండునట్టుగా దేవుడు వారిరువురిని కూడా రూపకల్పన చేసినట్టుగా మనం చూడగలుగుతాం. ఈ ఆబ్వియస్ ఫిజికల్ డిఫరెన్సెస్ ఆర్ ఆబ్వియస్. శరీర వ్యత్యాసములు ఆర్ గాడ్స్ ఇంటెండెడ్ ప్లాన్స్ ఆఫ్ హ్యూమన్ రేస్. మానవ దేహములో పురుష దేహంలో వ్యత్యాసం, స్త్రీ దేహంలో వ్యత్యాసం ఉండులాగున దేవుడు రూపకల్పన చేశాడు. ఎందుకు ఆ వ్యత్యాసములను దేవుడు రూపకల్పన చేశాడు? క్రైస్తవ వేదాంతం 3 పర్పసెస్తో దేవుడు మానవులను స్త్రీ జాతిగా, పురుష జాతిగా ఈ భూలోకమునకు పరిచయం చేశాడు అని మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. మొదటిది కంపానియన్షిప్. లవ్ ఆఫ్ మ్యాన్ ఇస్ డిఫరెంట్ దాన్ లవ్ ఆఫ్ ఉమెన్. పురుషుడు స్త్రీ ప్రేమను పొందుటకు, స్త్రీ పురుషుడి ప్రేమను పొందుటకు, పురుషుడు స్త్రీ స్నేహాన్ని పొందుటకు, స్త్రీ పురుషుడి స్నేహాన్ని పొందుటకు, కంపానియన్షిప్ కొరకు వారిరువురిని కూడా 2 వేరువేరు దేహములతో, 2 వేరువేరు దేహ ధర్మములతో దేవుడు రూపకల్పన చేసినట్టుగా మనం చూడగలుగుతాం. రెండవ ఉద్దేశం, ఈ శరీర వ్యత్యాసములు, సెక్చువల్ ప్లెజర్, ఒకరి శరీర కోరికలను మరొకరి శరీరములో తీర్చుకొను లాగున మానవ దేహములను దేవుడు రూపకల్పన చేశాడు. పురుష శరీర కోరికలను స్త్రీ శరీరంలో తీర్చుకొనడం విసావిస్ దేవుడు శరీర వ్యత్యాసములను రూపకల్పన చేయుటకు గల రెండవ కారణం. మూడవ కారణం మనం గమనించినట్లయితే సృష్టికి ప్రతి సృష్టిని చేయునటువంటి సామర్థ్యం, ప్రొక్రియేషన్. ద పవర్ ఆఫ్ ప్రొక్రియేషన్ గాడ్ వెస్టెడ్ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మానవ దేహంలోనే పురుష దేహంలో ఉన్నటువంటి సామర్థ్యం, స్త్రీ దేహంలో ఉన్నటువంటి సామర్థ్యం కలిసినప్పుడు
సృష్టికి ప్రతి సృష్టిని చేయగలిగినటువంటి సామర్థ్యం మానవ దేహంలో ఉండులాగున దేవుడు మానవులను స్త్రీ జాతిగా పురుష జాతిగా రూపకల్పన చేసినట్టుగా మనము చూడగలుగుతాం. ఈ 3 ఉద్దేశములు నెరవేర్చబడ్డం కొరకు దేవుడు ఈ లోకములోనికి మానవులను పురుష జాతిగా స్త్రీ జాతిగా పరిచయం చేశాడు. ఈ శరీర వ్యత్యాసములు షుడ్ నాట్ యూజ్ ద ఫిజికల్ డిఫరెన్సెస్ యాజ్ ఎ కాజ్ టు షో డిస్క్రిమినేషన్. పురుష దేహ వ్యత్యాసం, స్త్రీ దేహ వ్యత్యాసం ఒకరిని ఒకరు అణిచివేయడానికి కారణములుగా వాడుకొనుట కొరకు కాదు దేవుడు వారిని రూపకల్పన చేసింది. ఆదికాండం మొదటి 2 అధ్యాయాలలో మనం చూసినట్లయితే యు డోంట్ ఫైండ్ హైరార్కీ బిట్వీన్ మేల్ ఫిమేల్. మానవ జీవితంలో ఒకరిని ఒకరు అణిచివేయుట, పరిపాలించుట, ఒకరిని ఒకరు డిస్క్రిమినేట్ చేయుట అన్నటువంటి భావన మనకు కనిపించదు. వారిరువురు కూడా స్త్రీ దేహంలో పురుష దేహంలో వారు దేవుణ్ణి మహిమపరచగలరు. వివాహం గురించి 2 నిర్వచనములు మనకు వేద గ్రంథంలో ఆదికాండం 2వ అధ్యాయంలో కనిపిస్తాయి. కావున పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనను, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. అలాగుననే స్త్రీ తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భర్తను హత్తుకొనను. విడిచిపెట్టడం, హత్తుకొనడం 2 ప్రాథమిక సత్యాలు వివాహంలో దాగి ఉన్నాయి. పురుషుడి కుటుంబ నేపథ్యం వేరుగా ఉంటుంది, స్త్రీ కుటుంబ నేపథ్యం వేరుగా ఉంటుంది. వివాహంలో వారిరువురు కూడా ఒక క్రొత్త వడంబడికలో, ఒక క్రొత్త బంధుత్వంలో, ఒక క్రొత్త సంబంధంలోనికి ప్రవేశిస్తారు. దే మేక్ వావ్స్ ఆన్ ద డే ఆఫ్ వెడ్డింగ్. వివాహపు దినమున వారిరువురు కూడా ప్రమాణములు చేస్తారు. నీ కొరకు నేను జీవిస్తాను, నా కొరకు నీవు జీవించు, నేను జీవిత పర్యంతం ప్రేమిస్తాను, నీ నుండి కూడా నేను జీవిత పర్యంతం ప్రేమను కోరుకుంటాను. విడిచిపెట్టడం, తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నటువంటి వీరు భర్త సంరక్షణలోనికి భార్య వస్తుంది. తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నటువంటి అమ్మాయి భర్త సంరక్షణలోనికి వస్తుంది. గాడ్ ట్రస్టింగ్ మ్యాన్ బై ఎంట్రస్టింగ్ ఉమెన్ ఇంటూ మ్యాన్స్ హ్యాండ్. దేవుడు పురుషుడిని నమ్మి స్త్రీని పురుషుడి చేతిలోకి ఇస్తూ ఉన్నాడు. దేవుడు స్త్రీని నమ్మి పురుషుడి చేతిలోకి ఇస్తూ ఉన్నాడు. ఇది విడిచిపెట్టుటలో మనము నేర్చుకొనవలసినటువంటి ఆధ్యాత్మిక సంగతి. 2వది ఏక శరీరముగా మార్చబడుట. ఏక శరీరముగా మార్చబడుట, తల్లిదండ్రులను విడిచిపెట్టడం, ఒకరిని ఒకరు హత్తుకొని ఏకదేహముగా మార్చబడ్డం. ఆదాములోనే ఉన్నటువంటి హవ్వను దేవుడు స్త్రీనిగా వేరు చేశాడు. 2 ఇండివిజువాలిటీస్, 2 పర్సనాలిటీస్, 2 హ్యూమన్ రైట్స్, బట్ దే బికమ్ 1 ఫ్లెష్. ఒకే దేహముగా వారు మార్చబడతారు. వివాహము అయిన దినము నుండి ఒకరి కొరకు ఒకరు జీవించడం ప్రారంభం చేస్తారు. ఒకరిని ఒకరు గౌరవించుకోవడం ప్రారంభం చేస్తారు. పురుషుడు తన భార్య ఈ ఫ్రేమ్వర్క్లో ఉండాలి అని కోరుకొని ఆమెను అందులో ఒదిగిపోయేటట్టు బలవంతం చేయకూడదు. స్త్రీ కూడా తన భర్త ఈ ఫ్రేమ్వర్క్లో ఉండాలి అని ఆయనని బలవంతంగా అందులో నెట్టడానికి లేదు. యాక్సెప్ట్ యువర్ వైఫ్ యాజ్ షీ ఈజ్, యాక్సెప్ట్ యువర్ హస్బెండ్ యాజ్ హీ ఈజ్. వారు ఏమై ఉన్నారో వారిగానే వివాహం నాడు మనము స్వీకరించవలసినవి. కొన్ని క్రొత్త అలవాట్లు భర్త నేర్చుకుంటాడు, కొన్ని క్రొత్త అలవాట్లు భార్య భర్త నుండి నేర్చుకుంటుంది. భర్త కొరకు జీవించడం భార్య ప్రారంభం చేస్తుంది, భార్య కొరకు జీవించడం భర్త ప్రారంభం చేస్తాడు. సెక్చువల్ ఇంటిమసీ, ఒకరి కొరకు ఒకరు జీవించడం, ఒకరి హక్కులను ఒకరు కాపాడడం, ఒకరి ఇష్టములను ఒకరు గౌరవించడం,
ఒకరి కొరకు ఒకరు త్యాగపూర్వకంగా జీవించడం, తమ సొంత ఇష్టాలను కొన్ని ప్రక్కకు పెట్టడం, కొన్ని క్రొత్త అలవాట్లు నేర్చుకోవడం, ఇవి సృష్టి చర్యలో, వివాహ చర్యలో దేవుని ప్రణాళికగా మనము అర్థం చేసుకొనవలసినటువంటి అవసరతగా మనము గమనించగలం. వారిరువురిలో కూడా విడదీయరాని ఐక్యత, ఇన్సపరబుల్ యూనిటీ, వన్నెస్ మనము భార్యాభర్తల మధ్య చూడగలుగుతాము. అలాగుననే స్త్రీ దేహంలో దేవుడు స్త్రీకి మంచిని, అలాగుననే తన భర్త అయినటువంటి పురుషుడికి కూడా మంచిని దాచిపెట్టాడు. పురుష దేహంలో దేవుడు పురుషుడికి మంచి, అలాగుననే తన భార్య అయిన స్త్రీకి కూడా మంచిని దాచి ఉంచాడు. దేవుడు మానవ దేహములను, సేక్రెడ్నెస్ ఆఫ్ ద బాడీ, దేహ పవిత్రత కలిగిన వారముగా ఆయన మనలని సృజించాడు. మన దేహంలో ఉన్నటువంటి దేహ పవిత్రత స్త్రీతో కలిసి జీవించడంలో ఆనందం, స్త్రీ పురుషుడు భర్త అయినటువంటి పురుషుడితో కలిసి జీవించడంలో ఆనందం, ఇలా వారిద్దరు కూడా దేహ పవిత్రత కలిగినటువంటి వారుగా భార్యాభర్తలుగా జీవించడం ద్వారా ఇతరులతో అనుబంధాన్ని నేర్పడం ద్వారా దేవునికి మహిమను వారు కలుగచేయగలరు. ఇతరులతో అనుబంధం కలిగి ఉండడం దేవుడి సృష్టిలో ఒక దీవెనగా మనం గమనించవలసినటువంటి వారం. కలిసి ఉండలేనటువంటి భిన్నత్వం మానవ దేహములలో దేవుడు ఉంచాడు. అర్థవంతమైనటువంటి ఇరువురి మధ్య అనుబంధం దేవుడు నెలకొల్పినాడు. ఆపోజిట్ సెక్స్తో కలిసి జీవించగలుగుట, దేవుడితో కలిసి జీవించగలుగుట అనే సామర్థ్యాన్ని దేవుడు మానవ దేహంలో నిలిపినట్టుగా మనం చూస్తాం. స్త్రీ దేహంలో దేహ సామర్థ్యం, ఉమెన్ బాడీ గాట్ ఇట్స్ ఓన్ ఉమెన్ పొటెన్షియాలిటీస్, మేల్ బాడీ గాట్స్ ఇట్స్ ఓన్ మేల్ ఫిజికల్ పొటెన్షియాలిటీస్. ఒకరి శరీర దారుఢ్యాన్ని మరొక శరీర దారుఢ్యముతో పోల్చి చూచుటకు వీలు లేదు. పురుషుడి శరీర దారుఢ్యాన్ని స్త్రీ శరీర దారుఢ్యముతో పోల్చి చూచుటకు వీలు లేదు. ఇన్కంపాటబుల్, ఒకదానితో ఒకటి పోల్చి చూడడానికి వీలు లేని ప్రభావములతో దేవుడు మానవ దేహములను పవిత్రమైనవిగా, ఆయన మానవుడికి దీవెనకరంగా స్త్రీ పురుష జాతిని సృజించినట్టుగా మనము చూడగలుగుతాం. స్త్రీ యందు పురుషుడి యందు ఆయన సంపూర్ణ పూర్తి మూర్తిమంతత్వాన్ని కలిగి ఉండునట్టుగా సృజించాడు. సృష్టిలో దాగిన మరొక సత్యం ఏంటంటే, ఒకరితో ఒకరు అనుబంధము కొరకు ప్రాకులాడే మనస్సు మానవ జీవితంలో దేవుడు రూపకల్పన చేశాడు. సంబంధములతో కలిసి జీవించాలనే, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కలిగి జీవించాలనే తపనని దేవుడు మానవ దేహంలో నిలిపినట్టుగా మనం చూడగలుగుతాం. మానవ దేహంలోనే విభిన్న లింగ గుర్తింపు ఉండులాగున దేవుడు మనలని రూపకల్పన చేశాడు. స్త్రీ పురుష లింగ భిన్నత్వ ప్రభావములతో మనము ఈ లోకములో ఉనికిని కొనసాగించుట దైవ చిత్తం. అది సృష్టికి దీవెన, మానవ జాతికి దీవెనగా దేవుడు మనలను కలగ చేసినట్టుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతాం. దేవుని ప్రేమైనటువంటి సంగమ, ఈ నేపథ్యంలో శరీర ధర్మ ప్రకారంగా లోపల నుండి శరీర కోరికలు ఉద్భవిస్తాయి. అది శరీర ధర్మం. కానీ బయట నుండి సమాజం, సంస్కృతి, మతం చాలా హద్దులు, పరిమితులు, అణిచివేతలు మన ఎదుట ఉంచుతాయి. సెక్స్ పట్ల మన ఆలోచనలను పర్వర్టెడ్ ఆలోచనలుగా మార్చివేసే ప్రమాదాన్ని మనము గుర్తించవలసినటువంటి అవసరత. ఈ సత్యాలను మనం అర్థం చేసుకోవడానికి
వివాహము ఒక సంస్కారముగా, ఒక ఒడంబడికగా దేవుడు మన కొరకు రచించినట్టుగా మనం చూడగలుగుతాం. క్రొత్త నిబంధన పాఠములో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి వివాహమును గురించి ఆయనతో మాట్లాడడం ప్రారంభం చేశారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా ఒక పురుషుడు స్త్రీని విడిచిపెట్టుట ధర్మమా కాదా? మోషే మాకు ఆజ్ఞాపించాడు, మేము ఇష్టం లేదు ఒక స్త్రీతో కలిసి జీవించడం అని భావించినప్పుడు ఆమెకు విడాకులిచ్చి వేరుగా జీవించడానికి ఆయన మాకు ఒక అవకాశాన్ని కల్పించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మ్యారేజ్ గ్రౌండెడ్ ఇన్ గాడ్స్ లవ్, మ్యారేజ్ గ్రౌండెడ్ ఇన్ గాడ్స్ లవ్, జీసస్ రిమూవ్స్ ఇట్ ఫ్రమ్ ద రెల్మ్ ఆఫ్ లా. యేసుక్రీస్తు ప్రభుల వారు వివాహము దేవుని ప్రేమ నుండి మానవ జాతి వృద్ధి కొరకు సృజించబడినది. దానిని చట్టమనే కోణములో చూచి విడిచిపెట్టుట అనే ఆలోచన మీరు చేయవద్దు అనే సంగతిని యేసుక్రీస్తు ప్రభుల వారు బోధిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. జీసస్ అపోజ్డ్ సబ్స్టిట్యూటింగ్ హ్యూమన్ ట్రెడిషన్స్ ఫర్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని చట్టాన్ని దేవుని చట్టముగానే చూడండి. మానవ సంస్కృతిలో ఆ చట్టము నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేయవద్దు అనే ఆలోచనని వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. దేవుని ప్రేమ అయినటువంటి సంగమ, వివాహ బంధములో దాగిన పారమార్థిక సత్యములను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాము. ఈ ప్రయత్నాలలో మనము గ్రహించవలసింది ఏంటంటే, మ్యాన్ షుడ్ రెస్పెక్ట్ హిస్ వైఫ్, ఉమెన్ షుడ్ రెస్పెక్ట్ మ్యాన్ హూ ఈజ్ హర్ హస్బెండ్. ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం మనము నేర్చుకొనవలసినటువంటి అవసరత. కలిసి సహజీవనం చేయడం, కలిసి దేవుని పరిశుద్ధ సంకల్పములు వివాహం అనే వడంబడికలో నేర్చుకొనవలసినటువంటి అవసరత మనం ఎంతగానో చూస్తాము. దేవుడు ఆదామును హవ్వను ఇలాగున ఆశీర్వదించను, మీరు కలిసి జీవించండి, వృద్ధి చెందండి, భూమిని నింపండి, భూమిని స్వాధీనపరచుకోనండి. గాడ్ బ్లెస్డ్ టుగెదర్ యాడమ్ అండ్ ఈవ్. వారి ఇరువురిని కలిసి దేవుడు దీవిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. వివాహంలో మనం నేర్చుకొనవలసినటువంటి మరొక సంగతి ఏంటంటే, పురుషుడు తన హక్కులను, తన వ్యక్తిత్వాన్ని వివాహం చేసుకోవడం ద్వారా కోల్పోడు. స్త్రీ కూడా తన హక్కుని, తన వ్యక్తిత్వాన్ని వివాహం చేసుకోవడం ద్వారా కోల్పోదు. సేఫ్ గార్డ్ యువర్ పర్సనాలిటీ, సేఫ్ గార్డ్ యువర్ హ్యూమన్ డిగ్నిటీ, సేఫ్ గార్డ్ యువర్ హ్యూమన్ రైట్స్. యట్ లివింగ్ టుగెదర్, బికమింగ్ వన్ ఫ్లెష్ ఈజ్ ఎ మిస్టరీ. అది ఒక దైవ మర్మం. ఆ మర్మాన్ని వివాహమైన రోజు నుండి స్త్రీ పురుషులు కలిసి వివాహంలో భార్యాభర్తలుగా జీవించడం ద్వారా ఆ మర్మాన్ని విప్పుకుంటూ వెళ్తారు. అందమైనటువంటి సృష్టిలో దేవుడు మానవులమైన మనలను స్త్రీ పురుషులుగా సృజించి భార్యాభర్తలుగా వివాహం ద్వారా జతపరిచి మనలను దీవిస్తూ మన ద్వారా సంతానమును పొంది ఒక కుటుంబ వ్యవస్థ ఈ లోకములో జీవిస్తూ వర్ధిల్లాలని దేవుని సంకల్పం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి మనమందరము కూడా కుటుంబములుగా జీవించుటలో పారమార్థికమైన అర్థాన్ని గ్రహించి దైవ సంకల్పానుసారంగా కుటుంబములుగా జీవించడానికి మన జీవితాల ద్వారా దేవునికి మహిమను ఆపాదించే వారముగా మన కుటుంబాలు సమాజంలో అనేకులకు దీవెనకరమైన కుటుంబములుగా దేవుడు దీవించునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. కృప కనికరం కలిగిన మా పరలోకపు దేవ, వివాహమును గురించిన శ్రేష్టమైన సంగతులు మాకు మీరు బోధించినందుకు
మీకు వందనములు చెల్లించుచున్నాం. నేర్చుకున్న వాటిని మా అనుదిన జీవితములలో పాటించుటకు, వెంబడించుటకు, మా కుటుంబములను మీ పవిత్రమైన హస్తములలో నిలుపుకొని దీవించి దేవా, అనేకులకు దీవెనకరములుగా మా కుటుంబమును, మా వివాహ వ్యవస్థను దీవించమని, పవిత్రతను కాపాడుకొనుటకు శక్తిని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి దీవెనలు సదా మనకు తోడై నడిపించునుగాక. ఆమెన్.